పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్లో తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. విశాఖలో అంబుజా సిమెంట్ నిర్వాహకులపై తిరగబడిన స్థానికులు. జగన్ నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ. తిరుపతి ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట వైసీపీ నిరసన. అనకాపల్లి జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఘనంగా ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయంలో మోదీ స్వయంగా దిగి టెర్మినల్ను పరిశీలించారు. 19,650 కోట్లతో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ భారత్లో తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్గా నిలిచింది. దీంతో ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో రద్దీ తగ్గనుంది. ప్రారంభ వేడుకకు సీఎం ఫడ్నవీస్, అజిత్ పవార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు. ఇదో రకమైన కొత్త ఆఫర్. పెళ్లి క్రతువుల్లో కొత్త కొత్త పద్ధతులు పుట్టుకు వస్తున్నాయి. ఆ కోవాలోనే మరోటి చేరింది. కొత్త ట్రెండ్ అంటూ వెడ్డింగ్ మార్కెట్ లోకి వదిలారు. చూసేయండి, ఎంచక్కా ఆనందించండి. 3,000 ఇస్తాం, ముద్దుడుంగరం ఇస్తాం, రాబోయ పెళ్లి కొడుక బిడ్డిలోనికి. 3,000 అక్కర్లేదు, ముద్దుడుంగరం అక్కర్లేదు, రారండి మామగారు బిడ్డిలోనికి. 4,000 ఇస్తాం, నల్ల పిల్లని ఇస్తాం, రాబోయ పెళ్లి కొడుక బిడ్డిలోనికి. 4,000 అక్కర్లేదు, నల్ల పిల్ల అక్కర్లేదు, రావండి మామగారు బిడ్డిలోనికి. 5,000 ఇస్తాం, అల్లరి పిల్లని ఇస్తాం, రాబోయ పెళ్లి కొడుక బిడ్డిలోనికి. 5,000 అక్కర్లేదు, అల్లరి పిల్ల అక్కర్లేదు, రావండి మామగారు బిడ్డిలోనికి. 6,000 ఇస్తాం, ఆకు పక్క ఇస్తాం, రావయ్య పెళ్లి కొడుక బిడ్డిలోనికి. 6,000 అక్కర్లేదు, ఆకు పక్క అక్కర్లేదు, రావండి మావయ్య గారు బిడ్డిలోనికి. 7,000 ఇస్తాం, ఎర్ర పిల్లని ఇస్తాం, రావయ్య పెళ్లి కొడుక బిడ్డిలోనికి. 7,000 అక్కర్లేదు, ఎర్ర పిల్ల అక్కర్లేదు, రావయ్య మావయ్య గారు బిడ్డిలోనికి. 8,000 ఇస్తాం, ఎడ్ల బండిని ఇస్తాం, రావయ్య పెళ్లి కొడుక బిడ్డిలోనికి. 7,000 అక్కర్లేదు, ఎడ్ల బండి అక్కర్లేదు, రావండి మావయ్య గారు బిడ్డిలోనికి. 9,000 ఇస్తాం, తొక్కుడు బండిని ఇస్తాం, రావయ్య పెళ్లి కొడుక బిడ్డిలోనికి. 9,000 అక్కర్లేదు, తొక్కుడు బండి అక్కర్లేదు, రావండి మావయ్య గారు బిడ్డిలోనికి. 10,000 ఇస్తాం, పట్టి మంచం ఇస్తాం, రావయ్య పెళ్లి కొడుక బిడ్డిలోనికి. 10,000 అక్కర్లేదు, పట్టి మంచం అక్కర్లేదు, రావండి మావయ్య గారు బిడ్డిలోనికి. 1,00,000 కోట్లు ఇస్తాం, ప్రవేకాలు ఇస్తాం, రావయ్య పెళ్లి కొడుక బిడ్డిలోనికి. 1,00,000 కోట్లు అక్కర్లేదు, ప్రవేకాలు ఇస్తే చాలు, వస్తామండి మావయ్య గారు బిడ్డిలోనికి.
జగన్ నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సేగ. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న దళిత సంఘాలు. క్షమాపణ చెప్పకపోతే పర్యటన అడ్డుకుంటామని నిన్న హెచ్చరించిన దళిత సంఘాలు. డాక్టర్ సుధాకర్ కు అవమానం జరిగిందంటూ నర్సీపట్నంలో వెలిసిన ఫ్లెక్సీలు. మాస్క్ ఇవ్వలేని వాళ్లు మెడికల్ కాలేజీలపై మాట్లాడమా అంటూ దళిత సంఘాల నిలదీత. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి చేరుకున్న పొన్నం ప్రభాకర్. ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం. నేను అడ్లూరి లక్ష్మణ్ 20 ఏళ్లుగా మంచి స్నేహితులం. సోషల్ మీడియాలో వచ్చిన వాటిని చూసి అంతా సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి ఆదేశం మేరకు వారి దగ్గర రావడం జరిగింది. ఇది మా పార్టీకి సంబంధించిన అంశం. దీనిలో నేను వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు నా సోదరుడు 30 సంవత్సరాల రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. కానీ సోషల్ మీడియాలో వక్రీపడ్డ తర్వాత అతను బాధపడి తను స్పందించాడు. దానికి కూడా పెద్ద సీరియస్గా అంశం లేదు. అతను బాధపడితే నేను చింతిస్తాను, విచారం వ్యక్తం చేస్తున్నాను. దానికి దీంట్లో మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగినటువంటి అంశంకు దీనికి సంబంధించిన పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. అల్టిపెట్టి అన్నదమ్ముల మధ్య అల్టిపెట్టి ఏముంటుంది నేనేమంటున్నా, నేను ఆయనను అననే లేదు. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన కొంత అపోహ చెందుండొచ్చు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి ఆ స్థానంలో బాధ కలుగుతుంది. దానికి విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నా చెప్తున్నా. పెద్దగంట్యాడ గాజువాకలో అదానీ అంబుజా సిమెంట్ పెడుతున్న దృశ్య మహిళలు, వృద్ధులు, యువకులు భారీ ఎత్తున హాజరై ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయానికి వచ్చిన కలెక్టర్తో పాటు ఇతర అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా వెళ్లిపోయారు. గాజువాక, పెద్దగంట్యాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశాఖలో అంబుజా సిమెంట్ నిర్వాహకులపై తిరగబడిన స్థానికులు. పెద్దగంట్యాడలో అంబుజా సిమెంట్ అభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు అంటూ కుర్చీలు విసిరేసిన స్థానికులు.
ఇటీవల పాలకుర్తిలో హెచ్సిబ్యాప్ మరియు ఆర్బీఎఫ్ సంస్థల వలన మోసపోయిన బాధితుల పక్షాన వరంగల్ సిపి గారితో చర్చించిన పాలకుర్తి జర్నలిస్టులు సంస్థ వల్ల నష్టపోయిన బాధితులు భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చని సూచించిన వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. కోర్టు నుంచే ఉంటది. దాంట్లో ఇప్పటి వరకు ఉన్న మెంబర్స్ ఓకే వాళ్ళు ఒక్క మనిషి 20 ఐడీలు పెట్టుకుని ఒక్క మనిషికి 20 మనుషులు అయినట్టు. కానీ యాక్చువల్ గా ఉన్న వాళ్ళు మనుషులు 2000 ఇప్పటి వరకు మాకు 20 కూడా వేశారు ఒక్కొక్క క్యాండిడేట్. అట్లా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద ఏమన్నా చర్యలు ఏజెంట్ల పైన వాళ్ళ రోల్ ప్రకారంగా చేస్తాము. ఎంత వరకు వాళ్ళు ఏజెంట్ అంటే వాళ్ళు వాడే బాధితుడు అయినట్టే, లేకపోతే వాడు కూడా మోసం చేసినట్టే. వాళ్ళ రోల్ ప్రకారంగా చేస్తాం. ఏజెంట్ కూడా వేరే లెవెల్లో ఉంటారు. చిన్న లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఉంటారు. అందరూ కూడా ఏజెంట్. ఒక టాప్ లో ప్రొపరైటర్ ఉంటాడు, ఎవరైతే స్టార్ట్ చేస్తాడు. అతని తర్వాత మిగిలిన అందరూ కూడా ఏజెంట్స్. వాళ్ళ రోల్ ప్రకారంగా చేస్తాం. మొత్తం అమౌంట్ 50-60 కోట్ల అమౌంట్ ప్రాపర్టీస్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది మేమైతే. ఓకే, ఇంకా కూడా బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్. ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్టీసీని అమ్మక దొబ్బేలాగా ఉన్నాడు. ఆర్టీసీని ప్రైవేట్ చేయాలని కుట్ర చేస్తున్నాడు. హైదరాబాద్ లో కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్ల కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికి ఈ కుట్రకు తెరలేపావు. ఎలక్ట్రిక్ బస్లే కదా ఆర్టీసీ బస్సులు ఉండవని ఉప్పల్ మియాపూర్ లో ఉన్న ఆర్టీసీ వర్క్ షాప్లను అమ్మేస్తున్నాడు. జూబ్లీ బస్టాండ్ తో సహా రాష్ట్రంలో ఉన్న అనేక బస్టాండ్లు కుదబెట్టి రేవంత్ రెడ్డి 1500 కోట్లు అప్పు తెచ్చాడు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 కట్టబెట్టే కుట్ర చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కండక్టర్ ఉండడు, కార్మికుడు ఉండడు, డిపోలు ఉండయి, అంతా అమ్మకదొబ్బుడే. మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది. ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. హైదరాబాద్లో ఇవాళ కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు. దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని. దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు, ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఆర్టీసీ బస్సులు ఉండేవి కనుక ఉప్పల్ మియాపూర్లో ఉండేటువంటి వర్క్ షాప్లను ఇలా అమ్మేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్ షాప్, ఉప్పల్ వర్క్ షాప్ రెండింటిని అమ్మకానికి పెట్టిండి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జూబ్లీ బస్టాండ్తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడ్కోలో కుదబెట్టి 1500 కోట్ల అప్పు తెచ్చిండు. అంటే బస్టాండ్లేమో కుదబెడతావు, వర్క్ షాప్లేమో అమ్మకదొబ్బుతావు, ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తా ఉన్నావు. నువ్వు వచ్చి మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ అసంతృప్తి చింతిస్తున్నాను అని చెప్పకుండా పొరపాటు జరిగిందని చెప్తే బాగుండేది. నన్ను కించపరిచిన విధానం రాష్ట్ర ప్రజలందరూ చూశారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. 2% గానీ ఎస్టీ కేటగరేషన్ గానీ ఈ రోజు మేము ఇచ్చిన సన్నబియ్యం గానీ అనేక అంశాల ప్రజలలో పోయి ఏ విధంగా గెలుపు విషయంలో కష్టపడతామనే విషయం మీ ద్వారా తెలియజేస్తారు. ఆయన మాకు సోదరు సమానులు, నేను ఆయన ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పేసి మామూలుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడడం జరిగింది. కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, ఆయన నాకు సోదరు సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నాను. మీరు బాధపడితే చింతించాల్సినంత అవసరం ఆయనకు లేదు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు. మీడియా మిత్రులు సాక్ష్యం. భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది. ఆ శక్తివంతమైన మీడియా
మిత్రుల యొక్క సమక్షంలో పట్టిన మీడియా సమావేశం సమక్షంలో కూడా కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడినన్న మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత కూడా పెడతాను. రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ అంతర్గం మండలంలోని పలు గ్రామాలను సందర్శించి అక్కడి రైతు కూలీలతో భేటీ అయ్యారు. గ్రామాల్లో రైతుల కష్టాలు, వ్యవసాయ పరిస్థితులు మరియు పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో కలిసి పొలాల పనుల్లో పాలు పంచుకుంటూ వారితో ట్రాక్టర్ నడుపుతూ పొలం వైపు ప్రయాణం చేసిన మనాలి ఠాకూర్ రైతుల జీవితానికి దగ్గరగా ఉండే తన మనస్ఫూర్తిని మరోసారి చాటారు. అలాగే గ్రామస్తులతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తీసుకుంటున్న చర్యలను వివరించి ప్రభుత్వం అందించే పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటికి త్వరిత పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరికైతే అమ్మా రండి అమ్మాయి రండి రండి ఒక్కొక్కరు మీ సమస్యలు చెప్పేద్దారా రండి. మర్రపల్లి ఎందుకు గాలి రోడ్లు అయినా రానలో కూడా ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి. ఫోన్ నంబర్ వీళ్ళ నంబర్ తీసుకోండి, ఒక్క నంబర్ చెప్పండి, మేము చెప్పినప్పుడు రండి. కాదు నీ తీస్తావమ్మా, మీ దగ్గర ఉంటారా అంటే ఇల్లు రాను వాళ్ళ భూమి ఇల్లు లేని వాళ్ళకి కూడా 5 లక్షల పైసలు మీ రేవంత్ అన్న దయ వల్ల మీ అన్న రాజ్ ఠాకూర్ అందరికి ఇప్పిస్తా ఉన్నాడు. బస్సు ఫ్రీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ, ఏడకి పోయినా హాస్పిటల్ ఎక్కడ పోయినా మీరు పుస్తలు మెట్టెలు ఇల్లులు అమ్ముకునే అవసరం లేకుండా దేవుళ్లాగా మన రేవంత్ రెడ్డి అన్న మనకు పెట్టిన 10 లక్షలు కరెంటు మీకు ఫ్రీ. మొత్తం రైతు రుణమాఫీలు అయినాయి, 2 లక్షల వరకు మాఫీ అయినాయా? కరెక్ట్. ప్రతి ఒక్కరికి బోనస్లు, వడ్లు మొలకలు వచ్చిన వడ్లన్నీ భయపడి అమ్మిపించిందా? మీరు గెలిపించుకున్నందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక క్వింటల్కు 6 కిలోలు 10 కిలోలు కట్ చేసారు. అంటే ఒక 100 బస్తాలు అమ్మితే దాదాపుగా ఒక మనిషి దగ్గర 10-15 వేలు వసూలు చేసారు. రైస్ మిల్లాలు కుమ్మక్కాయ ప్రభుత్వం కుమ్మక్కాయ. ఇప్పుడు మన అన్న ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ గెలిచిన కాడ నుంచి ఒక్క గింజ కూడా తగ్గలేదు. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుడు, మీకు ఊర్లో పుట్టిన బిడ్డ మిమ్మల్ని అన్యాయంగా చూడలేడు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చిన మీరు నాకు చెప్పాలా, నేను వెళ్ళి ఎమ్మెల్యే గారికి చెప్తా, మీ అన్నకి చేపిస్తా. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జిల్లా అధికార ప్రతినిధి వాకిట్ శ్రీధర్ విమర్శించారు. పెద్దమందడి మండల కేంద్రంలో బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకిట్ శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 420 బూటకపు వాగ్దానాలు చేసి 6 గ్యారెంటీల పేరు మీద మొదలుపెట్టి మొత్తం 420 హామీలను ఇచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజలను నట్టేట ముంచడంతో పాటు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి రైతు సంక్షేమ పథకాలు, అనేక వర్గాల సంక్షేమ పథకాలను కూడా ఎగనామం పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాన్ని ఎండగట్టాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న వనపర్తి హెడ్ క్వార్టర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ రోజు 2వ రోజు పెద్దమందడి పట్టణంలో ఈరోజు ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల నాయకులందరికీ కూడా, జిల్లా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కార్డు ఇవ్వడం
తోనే ప్రజల లోపల తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఇప్పటికిప్పుడు ఓట్లేస్తే ఓట్లుగిన వస్తే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు మాట్లాడుతా ఉన్నారు. మొన్న కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు సైతం ఈరోజు అయ్యా ఎన్నికలు రావాలి, మీరు మళ్లీ రావాలి అనేటటువంటి పరిస్థితి ఈరోజు దాపురించినటువంటి గత 50 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టని తిట్లు ఈ తెలంగాణ ప్రజలు ఈ ముఖ్యమంత్రిని తిట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికంతా కూడా అలివిగాని హామీలనిచ్చి ప్రజలను నట్టేట ముంచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణంగా మేము ఈరోజు పెద్దమందడి మండల శాఖ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాకీ కార్డు అందజేస్తా ఉన్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దమందడి మండలంలో టీఆర్ఎస్ జెండా ఎగరడానికి మా శ్రేణులందరూ కూడా చాలా గట్టి ప్రయత్నంగా ఉన్నారు. పెద్ద ఎత్తున అన్ని స్థానాలకు అన్ని టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. జై తెలంగాణ. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 420 బూటకపు వాగ్దానాలు చేసి 6 గ్యారెంటీల పేరు మీద మొదలుపెట్టి మొత్తం 420 హామీలనిచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజలను నట్టేట ముంచడంతో పాటు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి రైతు సంక్షేమ పథకాలు, అనేక వర్గాల సంక్షేమ పథకాలను కూడా ఎగనామం పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాన్ని ఎండగట్టాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న వనపర్తి హెడ్ క్వార్టర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ రోజు 2వ రోజు పెద్దమందడి పట్టణంలో ఈరోజు ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల నాయకులందరికీ కూడా, జిల్లా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కార్డు ఇవ్వడంతోనే ప్రజల లోపల తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఇప్పటికిప్పుడు ఓట్లేస్తే ఓట్లుగిన వస్తే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు మాట్లాడుతా ఉన్నారు. మొన్న కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు సైతం ఈరోజు అయ్యా ఎన్నికలు రావాలి, మీరు మళ్లీ రావాలి అనేటటువంటి పరిస్థితి ఈరోజు దాపురించినటువంటి గత 50 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టని తిట్లు ఈ తెలంగాణ ప్రజలు ఈ ముఖ్యమంత్రిని తిట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికంతా కూడా అలివిగాని హామీలనిచ్చి ప్రజలను నట్టేట ముంచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణంగా మేము ఈరోజు పెద్దమందడి మండల శాఖ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాకీ కార్డు అందజేస్తా ఉన్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దమందడి మండలంలో టీఆర్ఎస్ జెండా ఎగరడానికి మా శ్రేణులందరూ కూడా చాలా గట్టి ప్రయత్నంగా ఉన్నారు. పెద్ద ఎత్తున అన్ని స్థానాలకు అన్ని టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆరు గుర్తుకే కేసీఆర్ నాయకత్వం, సింగిరెడ్డి నిరంజన్ నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి చాలా మోసపూరితంగా మోసం చేసి ప్రజలను నైవేద్యం గురి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బాకీ కార్డుల కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన పెద్దమందడి మండలానికి వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్న వాకిటి శ్రీధర్ గారు, అదేవిధంగా ఈ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు అన్న నందిమల్ల అశోక్ గారు ఈ కార్యక్రమాన్ని రావడం ముఖ్య అతిథిగా జరిగింది. అదేవిధంగా వనపర్తి జిల్లా మాజీ రైతు బంధు అధ్యక్షులు అన్న శ్రీ జగదీశుడు గారు, అదేవిధంగా మండల నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, సింగిలోడ చైర్మన్లు, పార్టీ నాయకులందరికీ పేరు పేరున స్వాగతం. ఈ రోజు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ రకరకాల పేరుతో నైవేద్యం గురి చేస్తుంది. అందులో భాగంగానే ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశం మీద చాలా క్లారిటీగా లెక్కలు తీసి ప్రజలకు ఎంత బాకీ ఉన్నారు అనే దాంతో ఈరోజు కార్యక్రమం చేసి ప్రజలను చైతన్యం చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీ ముందుంది.
ఈ సందర్భంగా ఖచ్చితంగా కూడా పెద్దమందిరి మండలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికలు పెట్టాలంటే కూడా రకరకాల కార్యక్రమాలతోన కాలయాపన చేస్తా ఉన్నారు. ఈరోజు బీసీ అంశం మీద కూడా తెర మీద తీసుకొస్తే ఏ రోజు కూడా ఒక క్లారిటీ లేకుండా ముందుకెళ్తూ ప్రజలను ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పెద్దమందిరి మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చాలా బలంగా ఉంది. ఆ రకంగా ప్రజలకు అన్ని అంశాలు వివరిస్తూ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా జెండా ఎగరేసే కార్యక్రమం మా నాయకులందరూ తీసుకున్నారు. ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం. జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.